శ్రీ గురవే నమః. మనం శ్రీఆర్ స్టూడియోస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో మంచి విషయాలను వినే ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నాము. సత్సంగ లాభాన్ని పొందడమే జీవితానికి పరమ ప్రయోజనం. సత్సంగం చాలా శ్రేష్టమైనటువంటి ఉపాయం. సత్సంగం ద్వారానే భగవత్ప్రాప్తి సాధ్యమవుతుంది. మాయికమైనటువంటి విషయాలలో మన హృదయంలో ఉన్నటువంటి ఆనుకూల్యం తొలగి, ఆభిముఖ్యం తొలగి భగవంతుడికి మన మనస్సు అభిముఖం అవుతుందని స్వయంగా భగవంతుడు భాగవతంలో చెప్తాడు. మయ్యాసక్త మనాహ. మరి భగవంతుడి విషయంలో ఆసక్తిని కలిగి ఉన్నటువంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు కలిగే సుఖం చాలా గొప్పదని స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. మరి భగవంతుడికి మనస్సు దగ్గర కావాలంటే మనం సత్సంగం చేయాలి, సత్సంగ లాభాన్ని పొందాలి. నిజంగా మన భవిష్యత్తు బాగుందా లేదా అనేది మన వర్తమానమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు వర్తమాన కాలంలో మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటున్నాం అనే దాన్ని అనుసరించి మన భవిష్యత్తును చక్కగా మనం తీర్చిదిద్దుకోవచ్చు, నిర్మించుకోవచ్చు. ఇంతకీ మన భవిష్యత్తు ఏంటి? అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం అన్నప్పుడు నిత్య సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని చెప్పినప్పుడు ఏ క్షణమైనా మృత్యువు రావచ్చు అని చెప్తున్నప్పుడు మరి భవిష్యత్తును మనం ఎలా భావన చేయాలి? ఎందుకంటే నహి శ్వశ్వ ఉపాసీత కోహి పురుషస్య శ్వో వేద అని చెప్తోంది వేదం. శ్వకార్య మధ్య కుర్వీత అంటున్నారు. అంటే రేపటి దాకా ఏ పనిని కూడా పోస్ట్పోన్ చేయొద్దని చెప్తున్నారు. మంచి పని అంటే వెంటనే చేయమంటున్నారు. శుభస్య శీఘ్రం ధర్మస్య త్వరితాగతి అనేది ప్రమాణం. మంచి పని ఆలస్యం ఎందుకు చేయాలి? మంచి పనిని చేయటానికి ఇంతకీ ఏం పని చేయాలి మనం అంత తొందరపడి? అంటే మన భవిష్యత్తును కాపాడే పనిని చేయాలి, మన జన్మను కాపాడే పనిని చేయాలి. అంతకు మించిన మంచి పని ఇంకొకటి లేదు. అంతకంటే మంచి భవిష్యత్తునిచ్చే ఆలోచన ఇంకొకటి లేదు. మరి మన జన్మను కాపాడే పని ఏది అంటే ధర్మాన్ని ఆశ్రయించడం. ధర్మం విషయంలో మనకు ఎంత మంచి అవగాహన ఉంటే అంత మన భవిష్యత్తును మనం కాపాడుకోగలుగుతాం. మన శ్రేయస్సు విషయంలో శ్రద్ధను చూపించగలుగుతాం. ధర్మం అంటే ధారణ యోగ్యమైనది. ఇంతకీ మనం దేన్ని ధరించాలి? మనకు ధారణ యోగ్యమైనది ఏది అంటే మనం ఎవరం? ఇంతకీ శరీరం కాదు, జీవులం. మరి జీవుడికి ధారణ యోగ్యమైనది ఆత్మకు పరమాత్మే కదా. మరి భగవంతుణ్ణి మనం స్మరించాలి, భగవద్భక్తిని చేయాలి. ఇంతకంటే మించిన ధర్మం లేదు. ఇదే భాగవత ధర్మం, ఇదే విశేష ధర్మం, ఇది శాశ్వతమైనటువంటి ధర్మం. మార్పులు చేర్పులతో కూడి ఉండే ధర్మం కాదిది. అనంత కాలం వరకు జీవుడు అనుసరించగలిగిన, జీవుడికి సంబంధించిన ఎలాంటి మార్పు ఉండని ధర్మం భాగవత ధర్మమే. కాబట్టి శరీరంతో సంబంధించినది సామాన్య ధర్మం అయితే జీవుడికి సంబంధించినటువంటి ధర్మం, ఆత్మకు సంబంధించినటువంటి ధర్మం, పారమార్థిక లాభాన్ని కలిగించగలిగినటువంటి ధర్మం, ఆత్యంతిక దుఃఖ నివృత్తికి సాధనం, శాశ్వతమైన ఆనంద ప్రాప్తికి ఉపాయం భాగవత ధర్మం. అందుకని చెప్పి అది విశేష ధర్మం. దీనినే పరమధర్మం అని అన్నారు. మరి పరమధర్మం విషయంలో, భాగవత ధర్మం విషయంలో మనం నిష్టను కలిగి ఉన్నప్పుడే ఈ ధర్మాన్ని అనుష్ఠించటం కోసమే, ఆశ్రయించటం కోసమే భగవంతుడు మనకి మానవ జన్మనిచ్చాడు అనే సత్యాన్ని మనం బలంగా విశ్వసించినప్పుడే యథార్థంగా మనం ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు, ఆశ్రయిస్తున్నట్లు, అప్పుడే మనం మన భవిష్యత్తును చక్కగా ఏర్పరచుకుంటున్నట్లు, మన జన్మను కాపాడుకునే సరైన ప్రయత్నం చేస్తున్నట్లు. మరి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం కేవలం శ్రమను మాత్రమే మిగిల్చి మనకు శ్రేయస్సును కలిగించకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే కదా, మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నట్లే కదా. అందుకని చెప్పి చేసే ప్రయత్నం మనల్ని మోసం చేసేది కాకూడదు. చేసే ప్రయత్నం
మనం ఏదో భ్రమించి చేసేది కాకూడదు. సత్యాన్ని ఆశ్రయించేటట్లు చేసేది కావాలి, భ్రమను తొలగించేది కావాలి, అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేది కావాలి, దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని సిద్ధింపజేసేది కావాలి. అటువంటిది కేవలం భాగవత ధర్మమే, విశేష ధర్మమే, పరమధర్మమే. మరి ఈ ధర్మాన్ని అనుసరించి మనం చేయవలసింది ఏంటి అంటే, త్రిగుణాలకు సంబంధించిన విషయాల్లో హృదయంలో ఆసక్తిని వీడి త్రిగుణాలకు అతీతమైనటువంటి విషయాలలో ఆసక్తిని కలిగి ఉండటం. అంటే త్రిగుణాలకు సంబంధించి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి త్రిగుణాలకు సంబంధించిన విషయాలను గ్రహించకుండా ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలను గ్రహించాలి. వాటినే మన సబ్జెక్టుగా తెలుసుకోవాలి. అంటే భగవంతుడు, ఆయన నామాలు, ఆయన గుణాలు, ఆయన లీలలు, ఆయన ధామాలు, ఆయన జనులు, వీటిని గనక మనం మనస్సులో స్మరిస్తే ఆలోట్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరి అని వ్యాసమహర్షి చెప్పినట్లు సమస్త శాస్త్రాలను ఆయన తన విశాలమైన బుద్ధితో పరిశీలించి ఎన్నో మార్లు ఆయన గ్రహించి మనకు నిష్కర్షగా చెప్తున్నటువంటి అంశం, అందులో ఉన్న సారం భగవంతుణ్ణి స్మరించడమే. కాబట్టి భగవంతుడు వేరు, ఆయన జనులు వేరు కాదు. భగవంతుడికి ఆయన నామానికి భేదం లేదు. ఆయన గుణాలు, ఆయన లీలలు, ఆయన ధామాలు, ఆయన జనుడు ఎక్కడైనా కానీ మనస్సు యొక్క కూడిక, మనస్సుకు ఆసక్తి ఈశ్వరీయ క్షేత్రం విషయంలో గనక ఉన్నట్లయితే ఆ మనస్సు నిర్మలమవుతుంది, విశుద్ధమవుతుంది. తద్వారా భావబంధం తొలగిపోతుంది. మాయాధీనుడైనటువంటి జీవుడు మాయాతీతుడవుతాడు. దుఃఖ సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవుడు, అజ్ఞానాంధకారంలో పరితపిస్తున్నటువంటి జీవుడు దుఃఖాన్ని దూరం చేసుకొని భవసాగరాన్ని దాటి ఆనందాన్ని పొందగలుగుతాడు. శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకున్నవాడవుతాడు. కాబట్టి శాశ్వతమైన ప్రయోజనాన్ని లక్ష్యం చేసుకొని చేసే ప్రయత్నం నిజంగా మనం చేస్తున్నట్లయితే, మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్లయితే, దేహం నేను కాదు దేహిని నేను, శరీరం నేను కాదు శరీరిని నేను, అంటే లోపల ఉన్నటువంటి జీవుణ్ణి నేను, ఈ శరీరం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గృహం, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సాధనం అని ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క ప్రయత్నంలో ఈ నిశ్చయాన్ని కలిగి ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్న వాళ్ళే, భగవత్ కృపను, భగవద్ అనుగ్రహాన్ని కాపాడుకుంటున్న వాళ్ళే, భగవంతుడికి హృదయాన్ని దగ్గర చేసుకుంటున్న వాళ్ళే. హరయే నమః, గురవే నమః.